గ్రామ సచివాలయాల తరలింపు జరగబోతా ఉంది. కొన్ని మూసివేయబోతా ఉన్నారు, కొన్ని తరలించబోతా ఉన్నారు. వైసీపీ జగలకు అధికారంలోకి రాగానే అధికారుల చుట్టూ మీరు తిరిగే పని లేదు, మీ ఇంటికే పరిపాలన అంటూ బజార్కు ఒక సచివాలయం పెట్టేశాడు. కొన్ని గ్రామాల్లో అయితే సచివాలయం ఉండదు, ఆ పక్క గ్రామంలోకి వెళ్ళి సచివాలయానికి వెళ్ళాలి. ఎందురా అంటే అది 1000 లోపే జనాభా ఉంది, వాళ్ళ సచివాలయంతో పని లేదట. మరి ప్రజల ముందుకు పరిపాలన ఎక్కడ వెళ్ళింది? కొన్ని గ్రామాల్లో 3 సచివాలయాలు. ఒక్కో సచివాలయంలో 12 నుంచి 16 మందిని పెడితే వారికి పని లేక పేగాడు ఆడుకుంటా ఉన్నారు. వెల్ఫేర్ చూసే వాళ్ళకైతే పని, విపరీతమైన పని, వాడికి చుచ్చుబోసుకోవడానికి కూడా సమయం ఉండదు. ఈ విధంగా కొంతమంది మీద పని భారం, కొంతమందికి పని లేకుండా హోంశాఖ చెప్పి ప్రతి సచివాలయంలో ఒక మహిళ అంట హోంశాఖకి సంబంధించి. ఏం పనులు ఉంటాయరా? గ్రామాల్లో ప్రతిరోజు కొట్టుకొని చెప్తారా? రాయలసీమ నుంచి ఫ్యాక్షనిస్టులు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లతో గొడవలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో అవసరం. అన్ని ప్రాంతాల్లో సచివాలయంలో పోలీస్ స్టేషన్కి సంబంధించిన మహిళ ఎందుకు? ఊరికి పని లేకుండా గోళ్ళు గిల్లు కూడా తప్ప. ఇక వీళ్ళు ఏ శాఖ కింద పనిచేస్తున్నారో ఇంతవరకు క్లారిటీ లేదు. ఇతరులని ఈ సచివాలయాల్లో పనిచేసే వాళ్ళని విఆర్ఓనా, గ్రామ సెక్రటరీ చూసుకోవాలన్నా, ఎంఆర్ఓ కింద ఉన్నారా, ఎండిఓ కింద ఉన్నారా, ఎవడు కింద ఉన్నారో ఎవడూ తెలియదు. వాడు పని చేయకపోతే ఎవడు కన్నా కంప్లైంట్ చేయాలన్నా కూడా పలానా అధికారి వీళ్ళ మీద అని చెప్పడానికి కూడా లేదు. ఇక వీళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వెల్ఫేర్ వాళ్ళకి విపరీతమైన పని ఉంటుంది. ప్రతి స్కీమ్ వాళ్ళ ద్వారా కాబట్టి గతంలో బటన్లు నొక్కారు 139 బటన్లు నొక్కి పోయారు. ప్రస్తుతానికి అన్ని బటన్లు నొక్కే పని లేదు కాబట్టి ఇక సర్టిఫికెట్లు కూడా అన్ని ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు వస్తూ ఉన్నాయి. వాట్సాప్ పరిపాలన అందుబాటులోకి వచ్చింది. ఇక 1,67,000 మంది సచివాలయాల ఉద్యోగులు ఇచ్చాయని జగన్మోహన్ రెడ్డి చెప్తే ప్రస్తుతానికి మిగిలింది 1,27,000 అందులో 86,000 మందే హాజరవుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి తాజాగా పేపర్లో రాసింది 1,27,000 అని రాశారు, కానీ అందులో నిజం లేదు. రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయాలు మీ ప్రాంతంలో కొన్ని ఖాళీ అయిపోతాయి, కొన్ని ప్రాంతాల్లో పెట్టే అవకాశం ఉంది. కనీసం 2,500 మంది జనాభా ఒక సచివాలయం ఉంచి మిగతా సచివాలయాలను తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో మీ ప్రాంతంలో సచివాలయం ఉంటుందా ఊడుద్దా అనేది చూసుకోండి.